వెల్కమ్ టు అవర్ ఛానల్. నా చేతిలో ఉన్న పండు కదండీ! ఈ పండు ఇప్పుడు మన వేసవి కాలంలో ఎక్కువ దొరుకుతుంది. సో, దీంతో పాటు ఇంకొక 2 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌ని మనము అంటే కట్ చేసిన తర్వాత దాని పైన అప్లై చేసుకొని మనం తీసుకోవడం వల్ల కళ్ళద్దాలు లేని కంటి చూపు అయితే మనకు వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ క్యాటరాక్ట్ ఉంటది కదా! ముసలి వాళ్ళకి. వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. యోగా అండ్ నేచురల్ డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే ఇది మనం ఎలా తీసుకోవాలి? ఇందులో వాడుతున్న 2 ఇంగ్రీడియెంట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం మస్క్ మిల్లర్. ఈ పండులో 2 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఇంకో 2 ఇంగ్రీడియెంట్స్ దీన్ని కలిపితే కంటి చూపుని పెంచుకోవద్దు. అట్ సేమ్ టైమ్ కాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కూడా హ్యాపీగా వాళ్ళు ఆ కాట్రాక్ట్ ఏదైతే ఉందో అది వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో, ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దీంతో పాటు కలిపే ఇంగ్రీడియెంట్స్ ఏంటి? స్పెషల్లీ మస్క్ మిలన్ అండి. మిరాకిల్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఐ ఓకే మ్యామ్. రిలేటెడ్ ఇష్యూస్‌కి. ఎందుకంటే విటమిన్ సి గాని, విటమిన్ ఏ గాని రిచ్ ఉంటది. విటమిన్ ఏ కంటెంట్ ఉన్న క్యారెట్లు తింటే మనకు ఐబాల్ సమస్య పోతది. అండ్ మనము ఆకుకూరలు తింటే ఎక్కువ సమస్య పోతది అని తెలుసు మనకి. బట్ కట్రాక్ట్ లాంటి పెద్ద పెద్ద అంటే పెద్ద సమస్య కదా అది. యెస్ మ్యామ్. అలాంటి దాన్ని కూడా మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచి వచ్చిన తర్వాత తినే బదులు స్టార్టింగ్ నుంచి మీరు తినడం స్టార్ట్ చేయండి. చాలా మంచిది. ఎస్పెషల్లీ సమ్మర్‌లో దొరుకుతది. ఇప్పుడు ఓకే. సమ్మర్ కాబట్టి స్పెషల్ దీని గురించి చెప్తున్నాను నేను. ఐ రిలేటెడ్ ఇష్యూస్‌తో చిన్న పిల్లల వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు చాలామంది సఫర్ అవుతున్నారండి. అండ్ రీసెంట్‌గా చిన్న 3 ఇయర్స్ అమ్మాయి కూడా మా దగ్గరికొచ్చి ఐ రిలేటెడ్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్నాం మేడం. అసలు దీనికి సమస్య అసలు పెద్దగా అయిపోయింది. చిన్న పాప మేడం. మా ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇద్దరికి మాకు ఐ రిలేటెడ్ ఇష్యూసే లేదు. ఎందుకొచ్చిందంటే నేను అడిగాను. పాప మొబైల్ ఎంతసేపు చూస్తదంటే అట్‌లీస్ట్ ఒక 6 గంటలైనా చూస్తది మేడం. మొబైల్ లేకుండా నిద్ర కూడా పోవట్లేదు మా అమ్మాయి. అదే మెయిన్ సమస్య. దాన్ని కట్ చేయండి. మీరు ఏ ఫ్రూట్స్ తినాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఆ సమస్య పోతదని చెప్తాను. ఓకే మ్యామ్. పెద్దవాళ్ళకి డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అందులో విటమిన్ ఏ డెఫిషియన్సీ గానీ, ప్రాపర్‌గా ఆకుకూరలు తినని వాళ్ళు గానీ, ప్రాపర్ ఫ్రూట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు, ప్రాపర్ వాటర్ తాగని వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో గానీ కంపల్సరీ 70, 80% ఐ సమస్యలు రావడానికి మేజర్ కారణమైంది. అండ్ సమ్మర్‌లో ఈ ఫ్రూట్ ఎందుకు ఇంత రిచ్ అంటే ఫైబర్ ఎక్కువుంటది. మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తది. విటమిన్ సి రిచ్ ఉంటది. విటమిన్ ఏ స్పెషల్లీ విటమిన్ ఏ రిచ్ కంటెంట్ ఉంటుంది. మినరల్స్ ఉంటది దీంట్లో. మంచి లో ఫైబర్ కంటెంట్. ఐ సమస్య పోవడమే కాకుండా బరువు హెవీగా ఉంటే బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అండ్ స్పెషల్లీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ అయితే 100% యూజ్ అవుతదండి. ఓకే మ్యామ్. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే సమ్మర్ కాబట్టి దీన్ని జ్యూస్ రూపంలో తీసుకున్న పెద్దవాళ్ళైనా గానీ, చిన్నపిల్లలు గానీ ఎందుకంటే చిన్నపిల్లలు కట్ చేసి ఇస్తే 2, 3 ముక్కల కంటే ఎక్కువ తినరు. అదే మనం జ్యూస్ రూపంలో ఇచ్చేసామనుకోండి వాళ్ళు చాలా మంచిగా తింటారు. ఓకే సో, మ్యామ్. దీన్ని ఎలా చేస్తామంటే మస్క్ మిలన్‌ని కట్ చేసేసుకొని ఒక ముక్కల్లాగా ఒక బౌల్‌లో కట్ చేసేసుకోండి. ఓకే ఆ మ్యామ్. బౌల్‌లో కట్ చేసి పెట్టిన తర్వాత చియా సీడ్స్ స్పెషల్లీ చియా సీడ్స్ అంటే సబ్జా సీడ్స్ అని అందరికి తెలుసు. బట్ చియా సీడ్స్ మోర్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఐబాల్‌కి గానీ, మనం ఎందుకంటే ఎక్స్ట్రార్డినరీ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీని కలిగి ఉన్న ఒకే ఒక ఏకైక విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవే చియా సీడ్స్ అంటారు. ఓకే ఈ మ్యామ్. చియా సీడ్స్ మనకు బయట దొరికిపోతే చాలా చోట్ల దొరుకుతున్నాయి ఈ మధ్య. సో, సమ్మర్‌లో ఇవి తీసుకోవడం వల్ల మనకి బాడీ కూల్ అవుతది. బాడీలో ఎప్పుడైతే హీట్ ఎక్కువైపోతాదో నరాలు కూడా టైట్ అయిపోవడం వల్ల కూడా కంటి సమస్యలు గానీ, షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా కంటి సమస్యలు గానీ రావడం ఎక్కువైపోయింది. సర్వసాధారణం అయిపోయింది. ఓకే ఈ మ్యామ్. చియా సీడ్స్‌ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత ఈ మనం కట్ చేసుకున్న మస్క్ మిలన్‌ని మిక్సీ పట్టేసేయండి. ఓకే ఆ మ్యామ్. మిక్సీ పట్టేసిన తర్వాత కొద్దిగా లిక్విడ్ వాటర్ ఏసుకొని కొంతమంది పాలేసి మిక్సీ పడతారు. మస్క్ మిలన్‌లో పాలేసుకొని మనం జ్యూస్ చేసుకొని తాగితే ఎసిడిటీ ప్రాబ్లమ్ వస్తది. ఓకే మ్యామ్. మస్క్ మిలన్‌లో ఎలాంటి వద్దు. కావాలంటే స్వీట్‌నెస్ తక్కువ ఉంటే మస్క్ మిలన్‌లో కొద్దిగా పటిక బెల్లం వేసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసేయండి. ఆ ఓకే. మిక్సీ పట్టిన తర్వాత మనం మిక్సీ పట్టిన తర్వాత ఫ్రెష్‌గా ప్లెయిన్ మస్క్ మిలన్‌నే ప్రిపేర్ చేసుకున్న జ్యూస్‌లో నానబెట్టిన చియా సీడ్స్‌ని ఒక 1 స్పూన్ అంత చియా సీడ్స్‌ని కలిపేసేయండి జ్యూస్‌లో. ఓకే మ్యామ్. ఆ కలిపేసిన తర్వాత స్పెషల్ ఇంగ్రీడియెంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా సోంపు. సోంపు మంచిదండి ఐస్‌కి. సో, సోంపు అండ్ జీరా అండి. కొద్దిగా సోంపుని, జీరాని లైట్‌గా దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ప్రతి జ్యూస్‌లో ఇదేసుకోండి. సమ్మర్‌లో స్పెషల్లీ చాలా చలువ అండ్ డైజెషన్ బాగవుతది. మీరు దేనికోసమైతే తాగుతున్నారో దాని ఎఫెక్ట్ 100% మన బాడీ మీద ఇంపాక్ట్ పడాలి అంటే ఓకే మ్యామ్. ఇప్పుడు ఐ సమస్య కోసం తీసుకుంటున్నాం. దాని సమస్య అది కంప్లీట్‌గా క్యూర్ అవ్వాలంటే ఒక 10, 15 డేస్ రెగ్యులర్‌గా చలువకి చలువ, బాడీని కూల్ చేస్తది. వాతం అవ్వనివ్వదు శరీరంలో. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే కాన్‌స్టిపేషన్ పోతది. బాడీ హెల్తీగా ఉంటది. మనకి గుడ్ బాక్టీరియా ఉంటది. గట్‌ని క్లీన్‌గా ఉంచుకోవాలంటే మనము దాన్ని స్ట్రెంథెనింగ్ ఫుడ్ తీసుకోవాలి. దాంట్లో కూడా ఇది మేజర్ రోల్ ఇది చేస్తది. ఎందుకంటే ఓకే మ్యామ్. నిద్ర సమస్య ఎక్కువైపోయిందనుకోండి కంటి సమస్య వస్తది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎక్కువైనా వచ్చినా కూడా కంటి సమస్య వస్తది. ఎందుకు మేడం కాన్‌స్టిపేషన్‌కి, ఐ సమస్యకి సమస్య ఏంటి? అసలు లింక్ ఏంటి అంటుంటారు. మోషన్ సరిగ్గా ఎప్పుడైతే అవ్వదో బాడీ హెవీ అయిపోతది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువొస్తది. నరాల్లో ఒక కుంచించని నొప్పి, ఒక విపరీతమైన టైట్‌నెస్ వచ్చేస్తది. దానివల్ల స్ట్రెస్ పెరిగిపోతది. దానివల్ల కూడా నిద్ర రాదు. ఓకే మ్యామ్. వీటన్నిటికి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని క్యూర్ చేసే గుణాన్ని
ఒక సోంపు, ఒక జీరాని జస్ట్ లైట్‌గా దూరగా వేపేయొచ్చు. లేదంటే పచ్చిదాన్నే మిక్సీ పట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో, ఓకే. మస్క్ మిలన్‌ని ఒక బౌల్‌లో మనం ఒకరనుకోండి ఇంట్లో అందరం తాగితే అందరికీ కూడా అండి. అందరికీ ఉన్నాయి కంటి సమస్యలు. కొంతమందికి మంటలు పుడుతుంటాయి కంటిలో, కొంతమందికి సైట్ సమస్యలు, కొంతమందికి నిద్రలేని సమస్యలు, రకరకాల సమస్యలతో కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ద బెస్ట్ వే ఆఫ్ జ్యూస్ ఏంటంటే ఒక బౌల్‌లో మస్క్ మిలన్ కట్ చేసేసుకోండి. కట్ చేసిన దాన్ని మిక్సీ పట్టేస్తుంది కొన్ని వాటర్ ఏసి, ఆ మిక్సీ పట్టిన దాంట్లో మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న చియా సీడ్స్ విత్తనాల్ని ఒక హాఫ్ స్పూన్ లేదంటే 1 స్పూన్ జ్యూస్‌లో కలిపేసేయండి. దాంట్లో కొద్దిగా జీరా, సోంపు పౌడర్‌ని కలిపేసుకొని తాగండి. టేస్ట్ 100% బావుంటది. అండ్ స్పెషల్లీ టేస్ట్ బడ్స్ కూడా చాలా హెల్తీగా, హ్యాపీగా తీసుకోండి. ఎందుకంటే ఒక హెల్తీ జ్యూస్ అంటే అది ఎంత చేదున్నా, ఎంత కష్టంగా ఉన్నా తాగే ఇప్పుడు సిట్యుయేషన్స్ వచ్చేసాయి మనకి. అండ్ స్పెషల్లీ ఇది ఐబాల్‌కి సెట్ అవుతది. ఇంకా టేస్టీగా కూడా ఉంటది కాబట్టి, ఇది తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పోతాయి. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బాడీ హెల్తీగా ఉంటది. యాక్టివ్‌గా ఉంటది. మోర్ దెన్ ఎఫెక్టివ్‌గా మోషన్ కూడా చాలా ఫాస్ట్ నీట్ అవుతదనమాట. ఓకే మ్యామ్. దీంతో పాటు మనం ఏమన్నా ఫుడ్ అలవాట్లు ఏమైనా చేంజ్ చేసుకోవాలా? సో, హై అంటే మనకి జంక్ ఫుడ్స్ బంద్ చేయాలి. అంటే ఇప్పుడు మైదాకు సంబంధించిన డైజెషన్ కాని ఫుడ్. మనం ఏదన్నా ఇంగ్రీడియెంట్ తీసుకొని ఇప్పుడు జ్యూస్ తాగామనుకోండి, ఈజీగా 45 మినిట్స్‌లో డైజెషన్ అయిపోతది జ్యూస్. దాని తర్వాత ఏదైనా ఫ్రెష్ ఫుడ్ తిన్నా కూడా అట్లా డైజెషన్ ఈజీగా అయిపోవాలి, టైం తక్కువలో అయిపోవాలనే ఫుడ్ అంటే ఫైబర్ ఫుడ్. మనం రాగి జోన్లంట, రాగి ఇడ్లీలంట ఇట్లా మనం పిల్లలకి ఏదైనా ఇష్టం ఉన్నప్పుడు లైట్ మోడిఫై చేయాలి. ఓకే మ్యామ్. అలా మంచిగా బ్రౌన్ రైస్ తినండి. ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. క్యారట్స్ తీసుకోండి. కీరా తీసుకోండి. సో, మనం ఆల్మండ్స్ తీసుకోండి, పిస్తా తీసుకోండి. వీటితో పాటు అది కూడా ఒకటి యాడ్ అయిందనుకోండి ఆల్మండ్స్, పిస్తా దాంతో ఇంకా 100% సమస్య పోతది. ఓకే సో, మ్యామ్. అలా తీసుకుంటూ అండ్ స్పెషల్లీ పొద్దున్న లేచిన వెంటనే ఐబాల్ రొటేషన్స్ చేయండి. మనం కంటి సమస్య వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఐ మూవ్‌మెంట్ సరిగ్గా అంటే కంటి గుడ్డు చుట్టూ ఉన్న మజిల్ మూవ్‌మెంట్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా 70% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే కంటి మ్యామ్. గుడ్డును పైకి చూడడం, కిందికి చూడడం, సైడ్స్‌కి చూడడం, రొటేషన్స్ చేయడం క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్. ఇంకొక బెస్ట్ న్యాచురోపతి ట్రీట్మెంట్ చెప్తానండి. త్రాటక క్రియ అంటారు. ఒక క్యాండిల్‌ని మనం ఒక 1 ఫీట్ డిస్టెన్స్‌లో పెట్టి అంటే ఒక చిన్న టేబుల్‌ని పెట్టుకొని మనం మంచిగా సుఖాసనంలో కూర్చొని ఒక టేబుల్ మీద ఒక క్యాండిల్‌ని వెలిగించి తదేకంగా ఒక 30 సెకండ్స్ వరకు అలా చూస్తూ ఉంటే ఆ కంటి సమస్య అనేది 100% అండి. మీరు చేసిన 3 రోజులు చాలా వరకు నా దగ్గర పేషెంట్స్ పిల్లల్ని తీసుకొస్తుంటారు. కాన్సంట్రేషన్ లెవెల్స్ లేవని, లేదంటే వాళ్ళకి ప్రాపర్ కంటి ప్రాబ్లమ్స్ వితిన్ 7 డేస్‌లో ఈ సమస్య పోతుందండి త్రాటక్రియ. నా దగ్గరికే రావాల్సిన అవసరం లేదు. స్పెషల్లీ మనం కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు నేను మీరు త్రాటక్రియ అని టైప్ చేస్తే వస్తాయి. బట్ మీకేమైనా అవగాహన కోసం రావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక ఓకే. క్యాండిల్‌ని వెలిగించుకొని ఒక 2 ఫీట్ డిస్టెన్స్‌లో పెట్టి జస్ట్ తదేకంగా చూడడం. 30 సెకండ్స్ తర్వాత కళ్ళు మూయడం, మళ్ళీ ఓపెన్ చేయడం. అలా మనం చేయడం వల్ల దాంతో పాటు జ్యూసెస్ తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్స్ కొద్దిగా ఆపేసి తొందరగా పడుకొని తొందరగా లేచి లైఫ్ స్టైల్‌ని కొద్దిగా మార్చుకుంటే కంటి సమస్యే కాదండి. ప్రతి అవయవాన్ని మనం హెల్తీగా, హ్యాపీగా ఉంచడానికి చాలా మంచి అవకాశం ఉంటది. సో, రెగ్యులర్‌గా చేయండి. హెల్తీ ఐస్‌ని మెయింటైన్ చేసుకోవచ్చనమాట మనం. ఓకే మ్యామ్. దెన్ ఇలా మస్క్ మిల్‌ని తీసేసుకుంటాము. జస్ట్ ఇలా కట్ చేసుకుంటాం. ఓకే మ్యామ్. ఈ విత్తనాలు కూడా చాలా మంచిదండి. ఓకే. విత్తనాలు కూడా చాలా చలువ గుణాన్ని కలిగి ఉంటాయి. మనకి టైమ్ పాస్‌కి అది ఇది తినే బదులు విత్తనాలు నేను మంచిగా కడిగేసి, వాష్ చేసేసి ఎండబెట్టేసుకొని, ఓకే ఆ మ్యామ్. విత్తనాలు తినడం వల్ల కూడా మన కంటి సమస్య అనేది నిజంగా చెప్తున్నాను. ఓకే మ్యామ్. ఈ సీడ్ గాని, ఫ్రూట్ గాని చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. ఓకే ఈ మ్యామ్. సీడ్‌ని ఎండబెట్టేసి దాన్ని మనకు పప్పు బయట దొరుకుతది మనకు డ్రై ఫ్రూట్ యెస్ షాప్స్‌లో. మ్యామ్. దాన్ని పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని నేను మిల్క్‌లో కలుపుకొని తాగమంటుంటాను. కొంతమందికి నరాల బలహీనత ఉంటే. ఆ మ్యామ్. నరాల బలహీనత గాని, మోకాళ్ళ నొప్పులు గాని, జాయింట్ పెయిన్స్ గాని ఉంటే ఆ విత్తనాలు చాలా యూజ్‌ఫుల్ ఉంటాయన్నమాట. ఓకే మ్యామ్. సో, ఇలాగా మనం కట్ చేసేసుకొని మంచిగా ఇలా 2 పీసెస్‌లాగా కట్ చేసేసుకుంటాము. సో, దాంట్లోకి మనం అనుకున్న జ్యూస్ చేసేసుకుంటే నేనేమంటుంటే తినండి. ఈ పౌడర్‌ని కలిపేసుకొని తింటే మంచిది. సో, ఇలా కట్ చేసేసుకొని మంచిగా చాలా ఈ పిల్లలు ఇలాగే తినడం ఇష్టపడతారు. ఓకే కొన్ని మ్యామ్. చియా సీడ్స్‌ని మనం ఇలాగ జస్ట్ ఓకే మ్యామ్. చూడండి ఎంత బావుంటాయో. యెస్ మ్యామ్. చియా సీడ్స్ నానబెట్టి తినొచ్చు. ఇలా నార్మల్‌గా కూడా తినేసేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ పౌడర్ కూడా ఎక్కువ లేకుండా జస్ట్ మనం వేసినట్టుండాలి. ఓకే మ్యామ్. ఒక జస్ట్ పావు స్పూన్ అంత వేసేసుకొని ఇలాగా చియా సీడ్స్‌తో మనం మస్క్ మిలన్‌ని కట్ చేసుకొని కొద్దిగా జీరా సోంపు పౌడర్‌ని ఇలా జల్లుకొని పిల్లల్ని కానీ, పెద్దవాళ్ళు గానీ సమ్మర్‌లో స్పెషల్లీ తీసుకోవడం వల్ల సమ్మర్ నుంచి వచ్చే సమస్యలతో పాటు ఐ రిలేటెడ్ ఇష్యూస్ అనేది పెద్దవాళ్ళలో కేటరాక్ట్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు అంటే అదొక పెద్ద సమస్య. అదే క్యూర్ అవుతుందంటే చిన్న చిన్న ఐ సమస్యలనేవి చాలా ఈజీగా అయిపోతాయి. ఇది చేసుకుంటూ కొద్దిగా ఐ రొటేషన్స్ చేసుకుంటూ సాయంత్రం పడుకుంటే ముందు త్రాటక క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకుంటే కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఐ సమస్య అనేది మనం స్పాన్ ఆఫ్ 7 డేస్‌లో రిజల్ట్స్ చూడొచ్చు. అంత మంచి ఎఫెక్టివ్ థెరపీ అది త్రాటక థెరపీ. దాంతో పాటు ఈ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. అండ్ క ప్రపంచాన్ని అందమైన కళ్ళతో హ్యాపీగా
భేషుగ్గా అంటే మీ జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ధైర్యంగా కూడా మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఇలాంటి మంచి ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల. నిజంగా మేడం ఈరోజు అయితే మన ప్రేక్షకులు అంటే ఇది కలర్ఫుల్గా కూడా ఉంది, చూస్తారు కదా మీరు కూడా. ఇలా రెగ్యులర్గా మీరు ఇలా తీసుకోవడం వల్ల షూర్గా మీ ఐ ప్రాబ్లమ్ నుంచి అయితే మీరు బయటపడవచ్చు. కళ్ళద్దాలు లేని కంటి చూపు అయితే మెరుగైన కంటి చూపుని అయితే మీరు పొందవచ్చు. కంపల్సరీ ఇది రెగ్యులర్గా పాటించండి. మీ ఐసైట్ అంటే మీ విజన్ ఇంక్రీజ్ చేసుకుంటారని ఆశిస్తాను మేడం. ఈరోజు ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే.